కే కేజ్రీవాల్కి వచ్చేటప్పటికి ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు అతిషి ఏం చేస్తుందన్నటువంటిది ఒకవైపు, రెండో వైపున తనకి మళ్ళీ సీఎం పదవి దక్కుతుందా లేదా అనేది ఇంకొక వైపు. ఎందుకంటే అమిత్ షా తెలివితేటల మూలంగా ఆ రోజున ఆయన సీఎం అయ్యాడు. ఓ రకంగా చెప్పాలంటే దెబ్బతినే టైంలో అమిత్ షా పుణ్యమని అయ్యాడు. ఆ రోజున అమిత్ షా కనుక హర్షవర్ధన్ని వదిలేసి ఉంటే తనే సీఎం అయి ఉండేవాడు, కేజ్రీవాల్కి అవకాశం దక్కేది కాదు. అక్కడ జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో కేజ్రీవాల్ గెలుస్తున్నాడు, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గెలుచుకొస్తుంది. గత 2 టర్మ్స్ నుంచి చూసుకుంటే టోటల్గా మొన్నటితో కలిపితే 3 టర్మ్స్ నుంచి కూడా. ఇలాంటి దశలో కేజ్రీవాల్ ఈ దఫా ప్లాన్ చేసుకున్నటువంటిది వాస్తవంగా అయితే ప్రధానమంత్రి అవ్వాలనుకున్నాడు, అవ్వలేదు. పంజాబ్ సీఎం అనుకున్నాడు, అప్పుడు ఢిల్లీ పొడుపు కొడుతుందని ఆగిపోయాడు. మొన్న పంజాబ్ సీఎంకి సంబంధించి సరే తను అయితే పంజాబ్ సీఎంగా ఓ పక్కన భగవంత్ సింగ్ మాన్ని పెడితే భగవంత్ సింగ్ మాన్ ఈయన్ని పట్టించుకోవడం మానేశాడు. ఓ పక్కన ఎలక్షన్స్, ఢిల్లీ ఎలక్షన్స్లో భగవంత్ సింగ్ మాన్ని తీసుకొచ్చి ప్రచారం చేయిద్దామని కేజ్రీవాల్ అనుకుంటే మాన్ ఏమో తన కుటుంబంతో కలిపేసి విదేశాలకు పోయాడు, ఎంజాయ్ చేయడానికి పోయాడు. అంటే ఇక్కడ ఎంతవరకు అంతవరకు అన్నటువంటి రూట్లో పార్టీలో నడుస్తుందా. కేజ్రీవాల్ ఆయన మీద పెత్తనం చేయాలనుకుంటే అసలు ఆ మాన్ని పక్కన పెట్టేసి అక్కడ కథ నడిపించడానికి తన మనిషిని తీసుకెళ్ళి పెట్టాడు, తన బంధువుని తీసుకెళ్ళి పెట్టాడు. కానీ అక్కడ మాన్ ఇంతవరకు కేజ్రీవాల్ పప్పులు ఉడకనీయటం లేదు. ఓ రకంగా అంతర్గతంగా వాళ్ళిద్దరి మధ్యన సంఘర్షణ నడుస్తుంది అక్కడ.